అయినా కూడా మళ్ళీ వాయిదా పడింది. అక్టోబర్కో ఏదో అప్పటికి టెంపరీగా కొన్ని కేటాయింపులు చేసుకుంటారు, మళ్ళీ ఒక వాయిదా పడింది. ఇది శాశ్వత పరిష్కారం ఉండదు. ఇందాక రాహుల్ గారు చెప్పిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో నిపుణులు కావచ్చు, అటు ఇరిగేషన్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇరిగేషన్ కూర్చొని దీనికి శాశ్వత పరిష్కారంగా ఒక 5% అప్పు చేయటం, లేకపోతే ఎంత వైబిలిటీ ఉంటుందో అది చూసుకొని వెళ్ళడం ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొచ్చుకోండి. లేకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గారు ట్రిబ్యునల్ అప్పుడు చెప్పినా, లేకపోతే రేపు ఇంకోటి చెప్పినా ఇట్లానే ఉంటాయి, టెంపరీ పరిష్కారాలే ఉంటాయి. రైట్. రాహుల్ గారు, ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో రైతులు వరి నాట్లు వేసుకోకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు ఎదురు చూస్తున్న నేపథ్యంలో రైతులకి సాగునీరు కానీ లేకపోతే ప్రజలకు తాగునీరు విషయంలో ఎన్ని ఇబ్బందులు, ఇరు రాష్ట్రాలు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయో ప్రభుత్వాలు కూడా చూస్తూ ఉన్నాయి. బట్ ఎందుకు ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి? మరి దీనికి ప్రభుత్వాలు ఆలోచించకపోతే ఆల్టర్నేట్ మార్గం ఏంటి? ఇంక ఇలాగే బాధలు పడాల్సి ఉండేనా రైతులు కానీ ప్రజలు కానీ అందరూ? ఆల్టర్నేట్ మార్గం అనేది బాధపడటమే అండి. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు రూల్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నగారు కూడా నాతో పాటు ఏకీభవించారు. రాహుల్ గారు కూడా చెప్పింది కరెక్టే. ఒక రకంగా మనం ఒక ఎనాలిసిస్ చేసుకొని చేయాలని చెప్పి ప్రభుత్వాలకి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంది. మా ప్రజలు ఎల్నినో లాంటి సమస్య వచ్చింది, ఇబ్బంది పడుతున్నారు, రాబోయే రోజులలో కరువు మరింత పెరుగుతుంది అనే ఇంకిత జ్ఞానం ఉంటే కనుక కేంద్ర రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు చెందిన ఎక్స్పర్ట్లందరితో కూర్చొని ఒక డ్రాఫ్టింగ్ చేసి ఎవరి వాటా వారికి ఎంత మేరకు ఇవ్వగలుగుతామో అంత ఇచ్చి వీలైనంత త్వరగా ఒక జియో రిలీజ్ చేసి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రజల జీవితాలని పాపమండి వాళ్ళు సంవత్సరం అంతా పండించుకున్న పంట బుగ్గిపాలైపోతుంటే వాళ్ళు ఎలా బతుకుతారండి? కాబట్టి దాని పట్ల చాలా సీరియస్నెస్గా తీసుకోవాలండి. ఇట్స్ నాట్ ఎ జోక్ ఇష్యూ. ఇది లక్షల మంది ప్రజలు కుటుంబాలకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేస్తాయి అని చెప్పి ఆశిస్తున్నాను. అయితే ఇన్ని బాధలు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఆ దిశగా ప్రజల గురించి ఎందుకు ఆలోచించట్లే? ఒకవేళ నిజంగా ఇలా ఆలోచించకపోతే, ఇలాగే మనం ప్రతిసారి గొడవలు పడుతూ ఉంటే తర్వాత ప్రభుత్వాలు ఎవరిని ఎన్నుకుంటారు? అసలు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు చేంజ్ చేస్తాయి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుందని అనుకుంటారు కదా. ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచిస్తాయండి. ఎలక్షన్ అప్పుడు చాలా బాగా ఆలోచిస్తాయి. అప్పుడే వెళ్తాయి కదా, అప్పుడే వెళ్తాయి. అప్పుడే మీకు ఏం కావాలి మేము అది చేసి పెడతాము, మీకు ఏ పెండింగ్ పనులు ఉన్నాయో చెప్పండి అది చేసి పెడతాము అని చెప్పి అంటారు. అదొక సామెత ఉంటుంది అనమాట హిందీలో. ఒక రాజు దగ్గర ఒక గాయకుడు ఎన్నో మంచి మంచి పాటలు పాడితే, అబ్బా ఇంత బాగా పాడావు, నీకు ఇతనికి ఒక 1/2 ఎకరం భూమి ఇచ్చేయండి అంటాడంట. ఇంకో పాట పాడగానే ఒక గాజుల సెట్ ఇచ్చేయండి అంట. ఇంకో పాట పాడగానే బంగారు నెక్లెస్ ఇవ్వండి అంటారంట. అయితే 2-3 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య, అదేంటంటే రాజుగారు మీరు ఇంత బాగా పాడారు, అన్ని ఇస్తా అన్నారు, ఏమీ వెళ్ళలేదు, ఒకసారి రాజుగారిని కనుక్కోండి అంటే ఆ గాయకుడు రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు అంటారంట, నువ్వు పాడావు, నా చెవుకు నచ్చింది, నీ చెవుకు నచ్చాల్సిన మాట నేను చెప్పా, ఇందులో ఇచ్చిపుచ్చిపోవటం ఏముంది అని అంటారంట. కాబట్టి ఇది కూడా నేను మీకు ఇన్ని హామీలు ఇస్తాను, మాకు నచ్చింది, మీకు ఓటేసాము, ఓటెందుకు వేసావు అంటే నేను చెప్పాను, నీకు నచ్చింది, ఓటేసావు, అంతే, సింపుల్. దెర్ ఇస్ నథింగ్ టు డూ అండి. బట్ ఇట్స్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్ ఇన్ కమింగ్ డేస్. అంటే ఇంకో 12 ఏళ్ళు కూడా మనం గొడవ పడాల్సిందే, ఇలా ప్రజలందరూ కూడా తిప్పలు పడాల్సిందే అంటారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ నీటి సమస్య, నీళ్లు నిధుల సమస్య అసలు ఏది పరిష్కారం కాదంటారు. పరిష్కారాలు మన చేతుల్లో పెట్టుకొని అది పరిష్కారం కాకుండా ఏదైతే చదరంగంగా ఆడుతున్న ఈ సోకాల్డ్ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మనం ఏమైనా చేస్తే కనుక ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందండి. షేక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్స్. ఒక మూమెంట్, ఒక షేక్ లాంటి మూమెంట్ వస్తే ఆటోమేటిక్గా ఆడతారు. ఇప్పుడు వాళ్ళు మనతో ఆడుకుంటున్నారు, మనం ఆడటం మొదలు పెడితే ప్రజల కన్నా ముఖ్యం ఎవరండి ప్రజాస్వామ్యంలో? మేము ఓటేస్తే మేము కొనే ఉప్పు, మేము కొనే పప్పుతోనే మీరు బతుకుతున్నారు, మాతోనే చెలగాటాలు, మా మంచినీటితో